గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో అందరికీ ముందుగాలైతే హ్యాపీ బోనాలండి. సో ఈరోజైతే బోనాలు స్పెషల్గా ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యి ఇగో మా దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. సో ఈ వీడియో ఏంటంటే బోనాలు స్పెషల్ లాగా అండ్ గుడి మొత్తం అనేది మీకు చూపిస్తాను. సో చూసేయండి. సో ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. సో చూసారు కదా, ఇంకా మొత్తము ఇలా గ్రాండ్గా అయితే చేశారు, పూలు అవన్నీ పెట్టేసి అయితే. సో నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్స్ అవన్నీ చేస్తారు కాబట్టి. సో ఎంట్రన్స్ చూసారు కదా, ఇది అన్నమాట. పూలతోనైతే చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ లోపల అయితే చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. దాంట్లో అయితే కొంచెం వీడియో తీయడానికి కొంచెం కంఫర్టబుల్గా లేదనమాట. అంటే మొత్తం జనం ఉండడం వల్ల టైము సరిపోలేదు కాబట్టి కొంచెం ఏమంటారు అంత క్లియర్గా ఏం తీయలేదు. సో చూసేయండి, ఇంకా లోపల కూడా బంతి పూలు అవన్నీతోని డెకరేట్ చేశారు. సో మీకైతే చుట్టూ అనేది మేము తిరిగి చూపిస్తాను చూడండి. సో ఇంకా ఇక్కడైతే దీపాలు అవన్నీ వెలిగిస్తున్నారనమాట ఇక్కడ. సో చూసారు కదా. సో మనం మొత్తం అనేది ఇలా చుట్టూ తిరిగి వద్దాము. సో చూసారు కదా, ఇక్కడ వేపాకులు అవన్నీ పూలు అవన్నీ పెట్టారనమాట ఒక దాంట్లో గంపలో. అండ్ చూసారు కదా, ఇక్కడ మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు. కాకపోతే మనము చుట్టూ తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళి చూపిస్తాను అనమాట. ఈ వీడియో అయితే చాలా స్పెషల్, ఎందుకంటే ఏమంటారు వాళ్ళకి నేను అమ్మవారిని కూడా తీసానన్నమాట క్లియర్గా. చూసారు కదా, లాస్ట్లో వస్తుంది రివీల్ చేస్తా అమ్మవారిని అయితే. నాకైతే చాలా నచ్చింది, పూలతో అలంకరించారు. సో అలా చుట్టూ అయితే తిరిగేసి వద్దాం రండి. అందరూ అయితే బోనాలు ఎత్తుకొని మంచిగా అలా తిరుగుతూ దర్శించుకున్నారు. సో చూసేయండి. మీకైతే ఈ మధ్య వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట, ఎందుకంటే ఇంకా పండుగలు కూడా చాలా ఉన్నాయి కదా ముందట. సో అవన్నీ అయితే వస్తాయి. సో చూడండి గైస్, ఇక్కడ మనకి ఏమంటారు ఒక కుంకుమ పసుపు అవన్నీ పోస్తారు కదా, మీకు చూపిస్తున్నాను కదా వీడియో, అవన్నీ ఉందన్నమాట. సో చూడండి అమ్మవారిని. సో అలా అయితే మనం అలా చుట్టూ తిరిగి వద్దామన్నమాట. సో ఇక్కడైతే ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉందన్నమాట, కాకపోతే ఎంట్రన్స్లోనే బాగా రష్ ఉంది. కాకపోతే ఇంకా చుట్టూ అయితే ఈజీగా వచ్చేసాము. చూస్తున్నారు కదా, మామిడాకులతోనే ఇంకా వేపాకులతోనైతే భలే కట్టారు. సో చాలామంది వస్తున్నారు, ఇంకా తొందర వెళ్ళిపోదామని. దాంట్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నామన్నమాట, తొందరగానే వచ్చేసాము. మేమైతే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని దర్శించుకొని అయితే వచ్చామన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఒక వేరే అమ్మవారు అయితే ఉందన్నమాట, దేవుడు. అక్కడ చాలామంది ఉండడం వల్ల క్లియర్గా తీయలేదు. చూసారు కదా. సో మళ్ళీ ఎంట్రన్స్కి అయితే వచ్చేసామన్నమాట మేము. సో చూసారు కదా అండి, ఇంకా రష్లో పడి ఇంకా వచ్చేసాము. ఇక్కడైతే నేను అమ్మవారిని చూపిస్తాను చూడండి. ఇంకా లైన్ కట్టి మీకు చూపించేసరికి కొంచెం లేట్ అయింది. చూసేయండి అమ్మవారిని అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో చూడండి, ఇదైతే జస్ట్ ఫోటో అన్నమాట. ఫోటో పెట్టి అలా మాల వేశారు. మొత్తం పూలతోనే చేశారనమాట, చూసారు కదా. సో ఇక్కడైతే అవన్నీ ప్రసాదము అవన్నీ పెట్టారు. సో ఇదన్నమాట అమ్మవారు. మీకు నచ్చితే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ క్లియర్గా తీయలేదు, ఎందుకంటే వాళ్ళు అలౌ చేయరు కదా, అందుకే. అండ్ లాస్ట్లో అయితే ఇంకా అలా దర్శించుకొని అయితే ఇంకా బయటకు వచ్చేసాము. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో ఇక మేము కూడా మీకోసం తీసాము.
అండ్ లాస్ట్లో అయితే వచ్చేసాం కదా ఇంకా దాంట్లో నుంచి. సో చూసారు కదా, మంచిగా దర్శించుకొని అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఒక బంపర్ ఆఫర్ అయితే పెట్టారు. ఏంటంటే ఇవన్నీ మీకు బొమ్మలు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ అయితే జస్ట్ 100 రూపీసే అనమాట ఆఫర్ పెట్టారు. సో ఇక్కడైతే షాప్ని కూడా కొంచెం తీసాను మీకోసం. జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, చూసారు కదా ఇక్కడ. సో ఇవన్నీ హారాలు కానీ అండ్ క్లాక్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది చూడండి, సింపుల్గా చైన్ ఉంది, బాగుంది కదా. అండ్ ఇక్కడ కూడా సింపుల్ చైన్స్ కానీ అండ్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ లేస్ కూడా ఉంది. సో కంగనా హాల్ షాప్ కాబట్టి అన్నీ అయితే దొరుకుతాయి. సో చూసారు కదా, గాజులు అండ్ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో చూసారు కదా. సో ఎలానో ఆఫర్ అయితే ఉంది కదా, ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి కదా ఆఫర్, కనీసం ఒక్కటైనా కొనాలి కదా మరి, అంతగానో ఆఫర్ పెట్టినప్పుడు అని అయితే తీసుకున్నాం అన్నమాట కొన్ని. చూసారు కదా. సో నాకైతే ఈ వీడియోలో అయితే ప్రతిదీ క్లియర్గా అయితే చెప్పాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కింద ఉన్న గంటను అయితే కొట్టండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్స్ ఏం రావట్లేదు. సో ప్లీజ్, ఇంతగానో నేను కష్టపడి వీడియో తీశాను కదా, కనీసం మీరు ఒక లైక్ చేయకపోతే ఎలా చెప్పండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద ఉన్న గంటను కూడా కొట్టండి. అండ్ చూసారు కదా, ఇది అన్నమాట గుడి అయితే. నాకైతే బాగా అనిపించింది మంచిగా. ఆయన కూడా అన్నీ ఏమంటారు, మనకి కోపం వచ్చినా కూడా అలా ఉన్నా కూడా ఒక గుడి పోతే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా బోనం ఎత్తుకొని అయితే వెళ్తున్నారు. అండ్ బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.